ఈ కూటమి ప్రభుత్వం ఆపిన పరిస్థితుల వల్ల రాయలసీమకి ఎంత అన్యాయం జరగబోతుందో, రాబోయే తరాలకి ఎంత అన్యాయం చేయబోతున్నారో గుర్తించి ఈరోజు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక భారీ బహిరంగ సభని నందికొట్కూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఇప్పుడే సభాస్థలి వద్దకు వెళ్ళి అన్ని పరిశీలించిన తర్వాత 5వ తేదీన ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదేదో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి పరిస్థితి. ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీకటి ఒప్పందాన్ని బయట పెట్టకపోయిందంటే ఇప్పటిదాకా కూడా మనకి ఈ విషయాలు తెలిసేవి కాదు. మనం ఎంతసేపు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం వచ్చే 18 నెలలు దాటింది, ఎందుకబ్బా ఇప్పుడు దాకా ఒక పని కూడా జరగడం లేదు అని చెప్పేసి మనం అనుకుంటూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని తన చేతులతోటి నిలబెట్టినాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకబ్బా ఇంకా ఇప్పుడు దాకా కోర్టు కేసుని కొట్టివేయలేదు, మొత్తం అంతా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చక్రం తిప్పలేకపోతున్నారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కానీ విషయం స్వయాన పక్క రాష్ట్రం వంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చేస్తే దానికి ఇప్పటిదాకా సమాధానం లేదు. ఎవడైనా సరే 83% జరిగినటువంటి పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు మాకు అవసరం లేదు, మేము దాన్ని తిరిగి మొదలు పెట్టబోమని చెప్పే నాయకుడు ఎవరైనా ఉంటారా అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు నీళ్ళు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ 798 అడుగుల్లో నీళ్ళు ఏ రకంగా అయితే తీసుకెళ్తుందో రాయలసీమకు కూడా ఆ రకంగా తీసుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే రాయలసీమకి ఈరోజు తూట్లు పొడుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయన హయాంలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ అటు పక్కన ప్రాజెక్టులన్నీ కూడా జరుపుకుంటుంటే ఆ రోజు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిపోయి ఎక్కడ తన మీద కేసులు పెడతారని ఒక భయంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పారిపోయి వచ్చి గొంతెత్తి ప్రశ్నించే పరిస్థితుల్లో లేడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంటే ఆయనతోటి ఒక చీకటి ఒప్పందం. ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రజల వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు, కానీ పక్క రాష్ట్రం వాళ్ళతోటి చీకటి ఒప్పందం చేసుకొని బయటకు వస్తారని అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయరు. దీన్ని రాయలసీమ ప్రజలందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో రాయలసీమ ఎక్కడైనా డెవలప్ అవుతుందంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. మన కర్నూలుకి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని తీసుకొస్తాను, 3వ రాజధాని చేస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటిస్తే దాన్ని కూడా ఈరోజు మీకు అవసరం లేదు రాజధాని, మీకు కేవలం ఒక బెంచ్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి మన మొహాన్ని ఒక బెంచ్ కొట్టే పరిస్థితి. ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎయిమ్స్ హాస్పిటల్ని తీసుకొని వస్తే దాన్ని కూడా మీ మొహాలకి ఇది అవసరం లేదు అని చెప్పి మంగళగిరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మనకి ప్రకటిస్తే అవి కూడా మీ మొహాలకి అవసరం లేదు, దానిని కూడా నేను రద్దు చేస్తున్నాను, పేద పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడే ఈ పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటైజ్ చేసి డబ్బులు సంపాదిస్తానని చెప్పేసి చెప్పేటువంటి వ్యక్తి. ఒకవైపు ఏమో మెడికల్ కాలేజీలకి డబ్బు లేదంటాడు, ఇంకొక వైపు ఏమో 1750 కోట్ల రూపాయలతోటి ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానని చెప్పేసి ఇదే మహానుభావుడు ప్రకటిస్తాడు. మరి దానికి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయంటే దానికి ఎవరు పలకరు. ఈరోజు మాట్లాడితే ఏదైనా ఒక సంఘటన జరిగితే డైవర్షన్ టాపిక్, డైవర్షన్ పాలిటిక్స్. మీకు గుర్తే ఉంటుంది, అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మీరు 6 హామీలు ఇచ్చినారు, సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చినారు, దాన్ని ఎప్పుడు మీరు అమలు చేస్తారని ప్రజల్లో ఉంచి ఒక ఆవేదనతోటి బయటికి మాట్లాడుతున్నారు అన్న వెంటనే ఒక డైవర్షన్ టాపిక్ తిరుపతి లడ్డు అని చెప్పేసి తీసుకొచ్చినారు. తిరుపతి లడ్డు తోటి ఒక డైవర్షన్. మేము నిన్న అనుకుంటూనే ఉన్నాం, ఈరోజు మనం ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. తిరుపతి లడ్డులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. అదేదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చిన రిపోర్ట్లు కాదు,
ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రకటించినటువంటి రిపోర్ట్లు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఎంక్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్లు, మరి దాంట్లో జంతు కొవ్వు లేదు కదా, దీన్ని బయటికి చెప్పాలి కదా, ఎందుకంటే మొన్నటి దాకా జంతు కొవ్వు ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పినారు వీళ్ళు. మనం ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి నేను ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడే అనుకున్నాం ఈరోజు ఏదో ఒకటి జరుగుతుందిరా రాష్ట్రంలో, మళ్ళీ దీన్ని పక్కదారి పరిస్థిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకున్నట్టుగానే అంబటి రాంబాబు గారిది నిన్న రాత్రి దాడి జరిగింది. మరి అంబటి రాంబాబు గారి విషయంలో కూడా ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా మాట్లాడుకోవాలి. అక్కడ ఫ్లెక్సీ ఎవరు పెట్టినారు? ఈరోజు అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా? ఈరోజు ఎక్కడైనా సరే, ఏ ఊర్లో అయినా సరే మీరు కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటే పోలీసులు ఎక్కడికి పోయినారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అంటే పోలీస్ వ్యవస్థ లేదా? పోలీస్ వ్యవస్థకి బాధ్యత లేదా? పోలీసులు అనే వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ నిజంగా తప్పు చేసిందంటే శిక్షించాల్సింది పోలీసులా లేకపోతే ప్రజలా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కార్యకర్తలు శిక్షిస్తారా లేకపోతే పోలీసులు శిక్షిస్తారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఒకవేళ కార్యకర్తలే శిక్షిస్తారు అని చెప్పేసి డిసైడ్ అవుతే ఇంకా పోలీస్ వ్యవస్థని రద్దు చేసి అందరూ ఇళ్లలో కూర్చోమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. సినిమాల్లో చూస్తూ ఉంటాం, మొత్తం జరిగిన సంఘటన అంతా జరిగిన తర్వాత చివరాఖరి సినిమాల్లో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వస్తారు పోలీసులు. అక్కడన్నా క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు, ఇక్కడైతే క్లైమాక్స్ లో కూడా పోలీసులు కనపడతాం. ఈ సినిమాలో పోలీసులు అనే వాళ్ళే లేరు. డీజీపీ గారికి పాపం మనుషుల్ని తీసుకెళ్ళడానికి జీపులు కూడా లేవంట, నడుచుకుంటూ తీసుకెళ్తారు. అంటే ఇంత దారుణమైన వ్యవస్థ ఎప్పుడైనా ఎవరైనా చూసినారా అని చెప్పేసి. ఈ రాయలసీమలోనే ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్తో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థను ఎప్పుడైనా చూసినారా అని చెప్పేసి అడుగుతాం. ఎక్కడైనా అసలు పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అని చెప్పేసి అడుగుతాం. ఇంత దిగజారుడు రాజకీయాలు, ఇంత డైవర్షన్ పాలిటిక్స్ గతంలో ఏ నాయకుడు కూడా చేసినటువంటి పరిస్థితులు కనపడటంలా. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అదే తిరుపతి కొండ మీద ఏ భగవంతుడైతే చంద్రబాబు నాయుడు గారిని కాపాడినాడో ఈరోజు అదే భగవంతుడి మీద రాజకీయం చేయడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మరి దీని అన్ని దానికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఒకవేళ ప్రజలకి మీరు సమాధానం చెప్పకపోతే ఆ భగవంతుడికి మాత్రం సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి 5వ తేదీ రాయలసీమ కోసం, రాయలసీమ భవిష్యత్తు కోసం, మన ప్రజల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.